నమస్కారం, జే న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈనాటి వార్తల్లోని విశేషాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలో డొల్లతనం తాజాగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న రివ్యూలలో బయటపడుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి వివిధ శాఖలపై రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ స్కీమ్ పథకాలపై గతంలో మంజూరైన నిధులు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో అసంపూర్తి పనులకు సైతం సీఎం స్థాయిలో అప్పట్లో జగన్ వచ్చి ప్రారంభించిన పరిస్థితిని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశను మార్చే నదుల అనుసంధానం, రూరల్ వాటర్ స్కీములపై పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఫ్లైట్ టికెటింగ్ వ్యవస్థ వచ్చిన ఇష్యూను ప్రస్తావిస్తూ అలాంటి పరిస్థితులు మన దేశంలో ఇంకా ఉత్పన్నం కాలేదని, అందుకు ప్రత్యామ్నాయాలు కూడా అధికారులకు సూచించామని కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎంత దూరదృష్టి కలిగినటువంటి ఆలోచనతో ఎర్రనాయుడు గారు ఆ రోజు ఆ స్కీమ్ ని పెట్టారో ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఆ ఆదర్శంతోనే ఈ రోజు మళ్ళీ ఈ ఉద్దాల ప్రాంతంలో, ముఖ్యంగా ఇచ్చాపురం ప్రాంతంలో, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి 23 వార్డులకి మా తాలూకా లక్ష్యం ఏంటంటే ప్రతి విలేజ్ కి, ప్రతి వార్డుకి కూడా 24 గంటలు వాటర్ సప్లై చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని మేము ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నాం. మరి జమ్మూ కాశ్మీర్లోని దొడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన ఎదురు కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ డొక్కరి రాజేష్ మృతి చెందారు. రాజేష్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఆర్మీ జవాన్ రాజేష్ సొంత గ్రామంలో బంధువులు, గ్రామస్తులు, మాజీ సైనికుల సమక్షంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసి వీరమరణం పొందిన రాజేష్ మృతదేహానికి నివాళులు అర్పించి అనంతరం పోలీస్, ఆర్మీ అధికారులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ మత్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిల సమక్షంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. వీరుడా వందనం అంటూ మాజీ సైనికులు నినాదాలు చేశారు. రాజేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఉద్దానం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకనాడు కోనసీమను తలపించే రీతిలో ఉండే శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం నేడు దయనీయంగా తయారైందని, కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గ సమీక్షలో పాల్గొని ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. త్రాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం పార్లమెంటు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, పనిచేయని అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం 700 కోట్ల రూపాయల వ్యయం చేసి భారీ త్రాగునీటి పథకాన్ని నిర్మించిందని, ఇది ముమ్మాటికి అట్టర్ఫ్లాప్ పథకంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. అంతకన్నా ముందు ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సమావేశంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు కూడా ఇచ్చాపురం ఈ ఉద్దాన ప్రాంతంలో తగ్గి కిడ్నీ తాలూకా సమస్యలు కూడా మరింత పెరిగే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. కాబట్టి ఈ లింకప్ గాని చేసుకుంటే కేవలం ఇరిగేషన్ వాటరే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ ను కూడా మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. కిడ్నీ సమస్యలు కూడా తగ్గించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి అది ఒక టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ సమస్య మీద మా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న హామీ ఇక్కడ ప్రజలకు అందరికీ ఇస్తున్నాం. దానితో పాటు త్రాగునీటి గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉద్దాన ప్రాంతానికి మరొక తాగునీటి
మంచినీటి పథకాన్ని తీసుకొని రావాలని తితిలి తర్వాత ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన చూసి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎలక్షన్ల దగ్గరలో ఉండడం వల్ల ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏం మాయ చేశారో తెలియదు, కానీ ఈ రోజు సుమారు 600 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులో ఖర్చు పెట్టామంటున్నారు. కానీ గ్రామాలు చూస్తే 800 గ్రామాలు ఉంటే కేవలం 260 గ్రామాల వరకే ఈ రోజు ఆ తాగునీరు అందే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని కూడా రివ్యూ చేశాం. ఈ రోజు 800 హ్యాబిటేషన్స్ ఏవైతే పలాస నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆ ప్రాజెక్టు కింద ఉన్నాయో అందులో ప్రతి ఒక్క హ్యాబిటేషన్ కి ఇంటింటికి కొలా ఇచ్చి నీరు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది కూడా ఆ బాధ్యత ఈ ప్రభుత్వం టేకప్ చేస్తుంది. కేంద్రం తాలూకా జల్ జీవన్ మిషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. కాబట్టి నేను కూడా ప్రత్యక్ష పర్యవేక్షణ ఈ స్కీమ్ మీద పెట్టి ఈ జల్ జీవన్ మిషన్ ని 100% ఇంటింటి వరకు తీసుకొని వెళ్ళడానికి నా వంతుగా పూర్తి శాతం కమిట్మెంట్ తో పనిచేస్తామని కూడా ఖాదీ వస్త్రాలను ఆదరించి చేనేతకారులను అండగా నిలవాలని ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. ఇలిసిపురంలోని గ్రామ స్వరాజ్య సంఘం ఖాదీధామ్ ఆవరణలో ఆధునీకరించిన ఖాదీ గ్రామోద్యోగ్ భండారను శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వస్త్ర ప్రపంచంతో పోటీ పడుతూ ఖాదీ పరిశ్రమ మనుగడ సాగిస్తుందని అన్నారు. యువత ఖాదీని ఆదరించాలని, తద్వారా చేనేతలకు అండగా నిలబడవచ్చని అన్నారు. స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖాదీ పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ కమిషనర్, డైరెక్టర్ స్క్రిప్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ మహమ్మద్ నాస్, గ్రామ స్వరాజ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం పరిధిలోని అదపాక వద్ద హైవే ఫ్లైఓవర్పై శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీను విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న నాన్ స్టాప్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలవ్వగా బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లారీ పంక్చర్ కావడంతో ఫ్లైఓవర్పై నిలుపుదల చేసే పనిలో డ్రైవర్, క్లీనర్ నిమగ్నం కాగా అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న నాన్ స్టాప్ ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సులో వెనక సీట్లో ఉన్న ప్రయాణికులు 10 మంది వరకు గాయపడ్డారు. వారిని రిమ్స్కు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 అంబులెన్సులను రప్పించి తీవ్రంగా గాయపడ్డ 2 డ్రైవర్లు, బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించి అత్యవసర సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదం తెలిసిన వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. హెచ్చర్ల ఎస్ఐ చిరంజీవి, హైవే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, విద్యావేత్త రెడ్డి నారాయణరావు ఉన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని అదపాక దగ్గర హైవేలో రోడ్డు ప్రమాదం వద్ద లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సహాయక చర్యలు చేపట్టింది. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు నటుకుల మోహన్, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, రోటరీ క్లబ్ ప్రతినిధి శంకర్రావు స్థానికుల సహాయంతో అంబులెన్స్లో జిల్లా సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రులను చేర్పించారు. పేదల ఆకలి తీర్చడం కోసం టీడీపీ హయాంలో అంకురించిన అన్నా క్యాంటీన్ వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలకు మూతపడింది. అది కూడా పేదలు, అనాథులు, అన్నార్థులకు వరమే అయింది. చంద్రబాబు స్ఫూర్తి, వైకాపా అరాచక నిర్ణయాలతో గొండు శంకర్ మదిలో మెదిలిన అన్నా క్యాంటీన్ ద్వారా నిత్య నారాయణ సేవ అనే బీజం నేడు వటవృక్షంగా మారి 456 రోజులు పూర్తి చేసుకుంది. పేదోళ్ల 5 రూపాయల భోజనం కూడా భారంగా పరిగణించి వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేస్తే ఎంత ఖర్చైనా భగించి తిరిగి ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు ప్రారంభించేంత వరకు అన్నార్థులకు అండగా ఉంటానని, ఒక్కపూటైనా వారు సంతృప్తిగా భోజనం చేయాలనే సంకల్పంతో నగరంలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు ముందుకు వచ్చారు. నాటి నుంచి నేటి వరకు 456 రోజులుగా నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిరంతరాయంగా మండే ఎండల్లోనూ జోరు వానలోనూ అన్నా క్యాంటీన్ నిర్వహణ కొనసాగిస్తూ తన మాటను నిలబెట్టుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ అంటే అందరిలోనూ శంకరన్న గుర్తుకు వచ్చే విధంగా నిర్వహణలోనూ నాణ్యతలోనూ రాజీ పడకపోవడమే కారణం. నగరంలోని అన్నార్థులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారు సైతం అన్నా క్యాంటీన్ భోజనం చేద్దామనే ఆలోచన రావడానికి కారణం ఇక్కడ రుచికరమైన, నాణ్యతతో కూడిన ఆహారం అందించడమే. అందుకే అనాథులు, అభాగ్యులు, అన్నార్థులు, నగరవాసులు శంకరన్నను ఆదరిస్తున్నారు, అభినందిస్తున్నారు. కొలిచేవారి కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కోటి వరాల తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా
లోక కళ్యాణం కోసం లోకం సుభిక్షంగా ఉండాలని, మానవులు శ్రేయస్సు కోసం పాడి పంటలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, దేశాలలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పరిపూర్ణ ఆయుష్తో సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండకోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవా సంకల్పం, మహాగణపతి పూజ, మహన్యాసపూర్వక నమక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకం, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ సేవ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.